దేవుని బిడ్డల గురించి రాయబడినటువంటి దేవుని చిత్తం ఏమిటి? The first thing, మొట్టమొదటిది, rejoice in the Lord. ప్రభువునందు ఆనందించుడి. When you read Philippians 4 and 5, ఫిలిప్పీలు 4వ అధ్యాయము 4-5 వచనాలు. rejoice in the Lord always, and again I say rejoice. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఇప్పుడు నాతో చెప్పండి, దేవుని చిత్తం ఏంటి మీ పట్ల? ప్రభునందు ఆనందించండి. ఆనందించండి, లోకానందం కాదు. ఆనందించడంలో రకరకాల ఆనందాలు ఉన్నాయి. మందు బాబు ఆనందం, సిగరెట్ పొగ తాగే ఆనందం, పేకాడే ఆనందం, ఇతరులను హింసించి ఆనందించేటువంటి శాడిస్ట్ ఆనందం, రకరకాల పాడు ఆనందాలు ఉన్నాయి. దేవుని బిడ్డలారా గమనించండి, మరి నీ ఆనందం ఎవరిదై ఉండాలి? సాతానుడేమో పనికి మాలిన వాటిలో ఆనందించమంటే, దేవుడు నిన్ను దేనిలో ఆనందించమంటాడు తెలుసా? ప్రభునందు ఆనందించమన్నాడు. ఏమండి, ప్రభునందు ఎలా ఆనందిస్తాం? ఎస్, దేవుని వాక్యాన్ని చదువుతూ ఆనందిస్తే అది దేవుని యందు ఆనందించడం. When you come to God's presence, మీరు దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు, the Bible says the will of God for you, you have to rejoice in the Lord. బైబిల్ సెలవిస్తుంది, మీ ఎడల దేవుని చిత్తం ఏమిటంటే మీరు ప్రభువునందు ఆనందించాలి. Rejoicing in God. దేవుని యందు ఆనందించాలి. Psalms 1 and 1 and 2. కీర్తన 1-2 వచనాల్లో, But his delight is in the law of the Lord, and in his law that he meditate day and night. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించువాడు ధన్యుడట.